కరుణ్ నాయర్ అనుభవజ్ఞుడైన బ్యాట్స్మెన్. ఐపీఎల్ 2025 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు కీలక ఆటగాడిగా నిలవనున్నారు. తాజా వేలంలో డీసీ అతన్ని 50 లక్షలకు కొనుగోలు చేసింది. 2024-25 దేశవాళీ సీజన్లో కరుణ్ నాయర్ అద్భుత ప్రదర్శన చేశాడు. విజయ్ హజారే ట్రోఫీలో 8 ఇన్నింగ్స్ లో 779 పరుగులు చేసి 5 సెంచరీలు సాధించాడు. అలాగే రంజీ ట్రోఫీలో 53.93 సగటుతో 863 పరుగులు చేసి 4 సెంచరీలు నమోదు చేశాడు. కేరళలో జరిగిన రంజీ ట్రోఫీ ఫైనల్లో 135 పరుగులు చేసి తన జట్టును విజేతగా నిలిపాడు. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో కేఎల్ రాహుల్, ఫాఫ్ డుప్లిసన్, మిచెల్ స్టార్క్, అక్షర్ పటేల్ వంటి స్టార్ ఆటగాళ్లు ఉన్నారు. కేఎల్ రాహుల్ కెప్టెన్సీని స్వీకరించకపోవడంతో అక్షర్ పటేల్ జట్టును నాయకత్వం వహించనున్నాడు. కరుణ్ నాయర్ తన ప్రక్రియను, లయను వీలైనంత త్వరగా కనుగొని ప్రతి మ్యాచ్ ను ముఖ్యంగా భావించి ఆడాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. అతను తన ఆటలో కొన్ని కొత్త షాట్లు జోడించి అవసరమైనప్పుడు వాటిని ప్రయోగించడానికి ఆత్మవిశ్వాసం పొందాడు. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో కేఎల్ రాహుల్ తో కలిసి ఆడడానికి ఉత్సాహంగా ఉన్నాడు. అక్షర్ పటేల్ ను గొప్ప కెప్టెన్ గా అభివర్ణిస్తూ అతనితో కలిసి పనిచేయడానికి ఆసక్తిగా ఉన్నారు. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తమ తొలి ఐపీఎల్ టైటిల్ ను గెలుచుకోవడానికి కృషి చేస్తోంది. కరుణ్ నాయర్ వంటి అనుభవజ్ఞుడైన ఆటగాళ్లతో జట్టు విజయవంతమైన ప్రదర్శన ఇవ్వగలదని ఆశించవచ్చు.